హలో ఆల్, ఐఎమ్ అజయ్ కర్నాటి. మన లాస్ట్ వీడియోలో మనం కాన్వెక్స్ లెన్స్ గురించి డీటెయిల్గా నేర్చుకోవడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం కాన్కేవ్ లెన్స్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. అందులో మనం ఇక్కడ చూసామంటే మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి టర్మ్స్ రిలేటెడ్ టు కాన్కేవ్ లెన్స్. లెట్ అస్ సే ఇది మన కాన్కేవ్ లెన్స్ అనుకుంటే ఆ లెన్స్ యొక్క టూ ఎక్స్ట్రీమ్ ఎడ్జెస్ వాటిని మనం ఎం అండ్ ఎన్తో డినోట్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఈ ఎం అండ్ ఎన్కి మధ్యలో ఉండే గ్యాప్ని అలాంగ్ విత్ కర్వ్డ్ సర్ఫేస్ చూసామంటే దాన్ని మనం లీనియర్ అపర్చర్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ లెన్స్కి మధ్యలో ఒక పాయింట్ మనం డినోట్ చేసామంటే దాన్ని మనం ఆప్టికల్ సెంటర్ అని అంటాం. సేమ్ లైక్ మనకు కాన్వెక్స్ లెన్స్లో ఉన్నట్టుగానే కాన్కేవ్ లెన్స్లో కూడా ఒక ఆప్టికల్ సెంటర్ అనేది ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, ఇది ఒక స్పెరికల్ లెన్స్ కాబట్టి మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది ఉండడం జరుగుతుంది. సిన్స్ ఇట్ ఈజ్ ఎ లెన్స్, మనకు రెండు సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ అనేవి ఉంటాయి. అందులో ఇక్కడ చూసామంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1, సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2. ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అండ్ ఆప్టికల్ సెంటర్కి మధ్య ఉండే గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. సో R ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్. దీని తర్వాత ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ని అండ్ ఆప్టికల్ సెంటర్ని కలుపుతూ ఒక ఇమాజినరీ లైన్ని డ్రా చేసామంటే దాన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అని అంటాం. ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నామంటే ఈ ఆబ్జెక్ట్ని మనం ఏ అండ్ బితో యాజ్ యూజువల్గా డినోట్ చేస్తాం. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చూసాం. AB ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ లెన్స్కి అండ్ ఆబ్జెక్ట్కి మధ్య ఉండే గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం అండ్ దీన్ని మనం యూతో డినోట్ చేస్తాం. సో U ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇక్కడ మనం చూసామంటే ఒక ఇమేజ్ ఫామ్ కావాలంటే మనకు ఆల్రెడీ తెలుసు మినిమం 2 లైట్ రేస్ అనేవి కావాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ లైట్ వచ్చేసి ఈ రకంగా పాస్ అయ్యి మిర్రర్ మీద పడ్డప్పుడు ఈ రకంగా రిఫ్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ లైట్ రే కూడా ఈ రకంగా లెన్స్ మీద పడ్డప్పుడు ఈ రకంగా రిఫ్రాక్ట్ అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 2 లైట్ రేస్ అన్నవి లెన్స్ మీద పడి రిఫ్రాక్ట్ అయినప్పుడు ఆ రిఫ్రాక్టెడ్ లైట్ రేస్ అనేవి ఎక్కడ మీట్ అవ్వడం జరగదు. సో వీటిని మనం ఏం చేస్తామంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద లెన్స్ ఈ రకంగా ఎక్స్టెండ్ చేసామంటే ఆ లైట్ రేస్ అనేవి వర్చువల్ ప్లేన్లో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దాన్ని మనం ప్రిన్సిపల్ ఫోకస్ లేదా ఫోకల్ పాయింట్ అని చెప్పడం జరుగుతుంది. ఇది మనకు లెన్స్ కాబట్టి రైట్ సైడ్లో కూడా ఒక ఫోకల్ పాయింట్ లేదా ప్రిన్సిపల్ ఫోకస్ అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఈ లెన్స్కి ఆప్టికల్ సెంటర్కి అండ్ ఫోకల్ పాయింట్కి మధ్యలో ఉండే గ్యాప్ని మనం ఫోకల్ లెంత్ అంటాం. F ఈక్వల్ టు ఫోకల్ లెంత్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫోకల్ పాయింట్ని క్యాపిటల్ Fతో డినోట్ చేయాలి, ఫోకల్ లెంత్ని స్మాల్ fతో డినోట్ చేయాలి. నెక్స్ట్, ఈ డయాగ్రామ్లో ఇమేజ్ అనేది పాయింట్ సైజ్లో ఫామ్ అయింది కాబట్టి మనకు ఇమేజ్ అనేది కనిపించదు. బట్ మనకు ఆల్రెడీ తెలుసు ఇమేజ్ని మనం A' అండ్ B' డినోట్ చేస్తాం. అండ్ ఇవి మన టర్మ్స్ రిలేటెడ్ టు కాన్కేవ్ లెన్స్. అండ్ దీని తర్వాత మనం ఈ కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేసి లైట్ అనేది ఏ రకంగా రిఫ్రాక్ట్ అవుతుంది, అలా రిఫ్రాక్ట్ అయినప్పుడు అది ఎలాంటి రూల్స్ని ఫాలో అవుతుందో క్లియర్గా చూద్దాం. రూల్స్ టు డ్రా ఇమేజ్ ఫర్ కాన్కేవ్ లెన్స్. అందులో ఫస్ట్ది ఏంటంటే ఏ రే ఆఫ్ లైట్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఫ్రమ్ ఎ కాన్కేవ్ లెన్స్ diverges with respect to the principal focus on the other side of the lens. అంటే సపోజ్ ఇది మన కాన్కేవ్ లెన్స్ అనుకుంటే అండ్ ఇది ఆబ్జెక్ట్, ఒక రే ఆఫ్ లైట్ అనేది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ఫాల్స్ ఆన్ కాన్కేవ్ లెన్స్ అనుకుంటే లెన్స్ మీద పడ్డ తర్వాత ఇది ఈ రకంగా డైవర్జ్ అవ్వడం జరుగుతుంది.
ఇలానే ఎందుకు డైవర్జ్ అవుతుందంటే ఆ డైవర్జెన్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఫోకల్ పాయింట్ అనేది ఉండడం జరుగుతుంది. సో డైవర్జెన్స్ అనేది ఈ రకంగా జరుగుతుంది కాన్కేవ్ లెన్స్లో. ఇది మన ఫస్ట్ రూల్. నెక్స్ట్ సెకండ్ రూల్. A ray of light appearing to meet at the principal focus of a concave lens after refraction will emerge parallel to the principal axis. అంటే ఒక రే ఆఫ్ లైట్ అనేది ఈ రకంగా అపియరింగ్ టు మీట్ అట్ ద ప్రిన్సిపల్ ఫోకస్, ఆ లైట్ని మనం వర్చువల్ ప్లేన్లో ఎక్స్టెండ్ చేసామంటే అది ప్రిన్సిపల్ ఫోకస్ గుండా పోతూ ఉండాలి. ఈ రకంగా లైట్ అనేది లెన్స్ మీద పడ్డప్పుడు అది ఈ రకంగా ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ రిఫ్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది మన సెకండ్ రూల్ టు డ్రా ఇమేజ్ ఫార్మేషన్ యూజింగ్ కాన్కేవ్ లెన్స్. నెక్స్ట్ మన థర్డ్ రూల్ వచ్చేస్తే a ray of light passing through the optical center of a concave lens will emerge without any deviation. అంటే ఈ రూల్ ప్రకారం ఏంటంటే మనకు ఒక కాన్కేవ్ లెన్స్ ఉందనుకుంటే ఈ కాన్కేవ్ లెన్స్ గుండా ఏదైనా ఒక లైట్ రే అనేది త్రూ ఇట్స్ ఆప్టికల్ సెంటర్ గుండా ఈ రకంగా పాస్ అయిందంటే ఆ లైట్ రే అనేది వితౌట్ ఎనీ డీవియేషన్ రిఫ్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. అది మన థర్డ్ రూల్. ఇది మన సమ్మరీ ఆఫ్ 3 రూల్స్. దీని తర్వాత ఇప్పుడు మనం చూసే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈ రూల్స్ని యూజ్ చేసి కాన్కేవ్ లెన్స్ అనేది ఇమేజ్ ఫార్మేషన్ని ఎలా చేస్తుంది. అది మన నెక్స్ట్ టాపిక్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్కేవ్ లెన్స్. అందులో మన ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వచ్చేసి అట్ ఇన్ఫినిటీ. లెట్ us టేక్ ఎన్ ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ ఏ బీతో డినోట్ చేస్తాం. ఇందులో మన ఫస్ట్ రూల్ని యూజ్ చేసి లైట్ రే అనేది ఈ రకంగా ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాస్ అయ్యి లెన్స్ మీద పడ్డప్పుడు అకార్డింగ్ టు ద ఫస్ట్ రూల్ ఆ లైట్ రే అనేది ఈ రకంగా డైవర్జ్ అవ్వడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ లైట్ రే డైవర్జెస్. ఈ 2 లైట్ రేస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ 2 లైట్ రేస్ అనేవి రియల్ ప్లేన్లో కలవడం జరగదు కాబట్టి ఆ 2 లైట్ రేస్ని మనం వర్చువల్ ప్లేన్లో ఈ రకంగా ఎక్స్టెండ్ చేసామంటే ఆ 2 లైట్ రేస్ అనేవి ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఈ రకంగా మీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ పాయింట్ దగ్గర మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసామంటే మిర్రర్స్లో రైట్ సైడ్ని మనం వర్చువల్ ప్లేన్ అంటాం, బట్ లెన్సెస్లో రైట్ సైడ్ని మనం రియల్ ప్లేన్ అంటాం. అది ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ లెఫ్ట్ సైడ్ని వర్చువల్ ప్లేన్ అంటాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం లైట్ రేస్ అనేవి వర్చువల్ ప్లేన్లో కలవడం చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఈ ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని అబ్జర్వ్ చేసామంటే పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మేషన్. ఇమేజ్ అన్నది అట్ ద ఫోకస్ F1 దగ్గర ఫామ్ అయింది. లెన్సెస్లో మెయిన్గా మనం స్పెసిఫై చేయాలి అది F1 దగ్గర ఫామ్ అవుతుందా లేదా F2 దగ్గర ఫామ్ అవుతుందా అని. సో ఈ కేసులో మనకు ఇమేజ్ అన్నది F1 దగ్గర ఫామ్ అయింది. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనం ఇమేజ్ అన్నది వర్చువల్, ఎందుకంటే అది ఇమాజినరీ లైట్ రేస్తో ఫామ్ అయింది కాబట్టి. సో ఆటోమేటిక్గా వర్చువల్కి మనకు తెలిసిన కాంబినేషన్ ఏంటంటే ఎరెక్ట్ ఆర్ అప్రైట్ ఇమేజ్. ఇది మన నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్. దీని తర్వాత సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్. ఇమేజ్ యొక్క సైజ్ ఏంటి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఇమేజ్ యొక్క సైజ్ వచ్చేసి మనకు పాయింట్ సైజ్డ్ ఆర్ హైలీ డిమినిష్డ్. ఇది మన క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ ఫర్ ద ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ. దీని తర్వాత మనం ఆబ్జెక్ట్ని ఇంకాస్త దగ్గరికి తీసుకెళ్ళామంటే లెట్ us సే పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ఆప్టికల్ సెంటర్.
కాన్కేవ్ లెన్స్లో మనకు ఓన్లీ 2 కేసెస్ ఆఫ్ ఆబ్జెక్ట్ పొజిషన్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి ఇన్ఫినిటీ అండ్ ఇంకోటి ఇది. లెట్ us say ఇది మన ఆబ్జెక్ట్ అనుకుంటే ఆబ్జెక్ట్ని ఏ అండ్ బితో డినోట్ చేస్తాం. అండ్ ఫస్ట్ రూల్ని యూజ్ చేసి లైట్ రే ఈ రకంగా ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ పాస్ అయ్యి లెన్స్ మీద పడ్డప్పుడు ఈ రకంగా డైవర్జ్ అవ్వడం జరుగుతుంది. సెకండ్ లైట్ రే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఇది మన థర్డ్ రూల్. థర్డ్ రూల్ని ఫాలో అవుతూ లైట్ రే అనేది ఈ రకంగా పడ్డప్పుడు వితౌట్ ఎనీ డీవియేషన్ అది అదర్ సైడ్కి పాస్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఈ 2 లైట్ రేస్ కూడా ఎక్కడ మీట్ అవ్వవు రియల్ ప్లేన్లో. సో యాజ్ యూజువల్గా మనం వీటిని వర్చువల్ ప్లేన్లో ఈ రకంగా ఎక్స్టెండ్ చేసామంటే ఆ 2 లైట్ రేస్ అన్నవి ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర మీట్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఈ పాయింట్ దగ్గర వచ్చేసి ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఏర్పడుతుంది. సో ఇమేజ్ని మనం ఏ డాష్ అండ్ బి డాష్తో డినోట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఈ ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని ఇక్కడ రాసామంటే పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్. ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? బిట్వీన్ ఫోకల్ పాయింట్ F1 అండ్ ఆప్టికల్ సెంటర్ O. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్. క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇది కూడా వర్చువల్ ప్లేన్లో ఫామ్ అయింది అండ్ ఈ ఇమేజ్ కూడా డైరెక్ట్ ఇమేజే, ఎందుకంటే యారో పైకి ఉంది, సేమ్ లైక్ ఆబ్జెక్ట్. తర్వాత సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్. సైజ్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి డిమినిష్డ్ ఇమేజ్, ఎందుకంటే సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ స్మాలర్ దెన్ ఆబ్జెక్ట్. ఇది మన క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ వెన్ యూ కీప్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ఆప్టికల్ సెంటర్. దీని తర్వాత మనం ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్కేవ్ లెన్స్ని క్లియర్గా చూసామంటే మనకు కొన్ని ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ అనేవి తెలియడం జరుగుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. The size of the image formed gradually increases from a point size to a diminished size as the object moves from infinity towards a concave lens. ఇందాక మనం చూసిన క్యారెక్టరిస్టిక్స్లో అబ్జర్వ్ చేస్తే సైజ్ వచ్చేసి ఫస్ట్ కేస్కి సెకండ్ కేస్కి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సపోజ్ మనం ఆ ఆబ్జెక్ట్ని ఇంకా కాస్త దగ్గరికి తీసుకొచ్చామంటే కాన్కేవ్ లెన్స్కి ఆ ఇమేజ్ యొక్క సైజ్ అన్నది ఇంకాస్త పెరగడం జరుగుతుంది. బట్ ఇట్ విల్ నెవర్ ఓవర్కమ్ ద సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఎయిదర్ పాయింట్ సైజ్ ఉంటుంది లేదా డిమినిష్డ్ సైజ్ ఉంటుంది, బట్ సేమ్ సైజ్ ఉండదు అండ్ ఎన్లార్జ్డ్ కూడా ఫామ్ అవ్వదు. అది ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. నెక్స్ట్ అబ్జర్వేషన్ వచ్చేసి the position of the image gradually shifts towards the concave lens as the object approaches it. అంటే ఆబ్జెక్ట్ని మనం కాన్కేవ్ లెన్స్కి దగ్గరగా తీసుకెళ్లే కొద్దీ ఇమేజ్ యొక్క పొజిషన్ అనేది కూడా లెన్స్కి దగ్గరగా మూవడం జరుగుతుంది. ఇది మన సెకండ్ అబ్జర్వేషన్. తర్వాత థర్డ్ అబ్జర్వేషన్ ఏంటంటే irrespective of the object's position, a concave lens always forms a virtual, erect and diminished image. అంటే ఆబ్జెక్ట్ని కాన్కేవ్ లెన్స్ ముందు ఏ పొజిషన్లో ఉంచినా కూడా అది ఆల్వేస్ ఏ వర్చువల్, ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ని మాత్రమే ఫామ్ చేయడం జరుగుతుంది. అది మన థర్డ్ అండ్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఈ 3 అబ్జర్వేషన్స్ని బేస్ చేసుకొని కాన్కేవ్ లెన్స్ అన్నది మనకు డైలీ లైఫ్లో చాలా రకాలైన సందర్భాల్లో యూస్ అవ్వడం జరుగుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. యూజెస్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు కరెక్ట్ నియర్ సైటెడ్నెస్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐ గ్లాసెస్. ఐ సైట్ని అంటే టు బి స్పెసిఫిక్ మయోపియా, ఈ మయోపియా అనే కండిషన్కి సంబంధించిన కరెక్టివ్ లెన్సెస్లో మనం ఈ కాన్కేవ్ లెన్స్ని యూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇమేజ్ ఫార్మేషన్ మనకు సెకండ్ చాప్టర్లో క్లియర్గా అర్థమవుతుంది. బట్ అట్ ప్రజెంట్ కాన్కేవ్ లెన్స్ని మనం మయోపియాకి సంబంధించిన లెన్సెస్ని మ్యానుఫ్యాక్చర్ చేయడంలో యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ యూజ్ వచ్చేసి ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ పీప్ హోల్స్ ఆఫ్ డోర్స్ యాజ్ సెక్యూరిటీ పర్పస్.
మనకు కొన్ని డోర్స్కి ఈ రకంగా చిన్న హోల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ హోల్స్ని యూజ్ చేసి మనం డోర్ని ఓపెన్ చేయకుండా అటు సైడ్ ఏం జరుగుతుందో క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. ఈ హోల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి, బట్ మనకు అవతల సైడ్ ఉండే మ్యాక్సిమం ఫీల్డ్ ఆఫ్ వ్యూని కవర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి పర్పస్ కోసం మనం కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేస్తాం. తర్వాత యూజ్ ఏంటంటే, concave lens is also used in flashlights to magnify the light produced by the source. అంటే మనం ఏదైనా ఒక ఫ్లాష్ లైట్ కానీ లేదా సర్చ్ లైట్ కానీ తీసుకున్నప్పుడు మనకి లైట్ ముందర ఉండే గ్లాస్ ఏదైతే ఉందో దాన్ని మనం కాన్కేవ్ లెన్స్ లాగా మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. ఈ కాన్కేవ్ లెన్స్ని మనం యూజ్ చేయడం వల్ల లైట్ అన్నది అన్ని డైరెక్షన్స్లో పాస్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ కాన్కేవ్ లెన్స్ అనేది లేకపోతే మనకు లైట్ అన్నది ఓన్లీ కొన్ని డైరెక్షన్స్లోనే పాస్ అవుతుంది, అండ్ దట్ టు లైట్ యొక్క ఇంటెన్సిటీ కూడా తక్కువగా ఉండడం జరుగుతుంది. బట్ ఈ కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేయడం వల్ల లైట్ అనేది మ్యాగ్నిఫై అవుతుంది, ప్లస్ అన్ని డైరెక్షన్స్లోకి పాస్ అవ్వడం జరుగుతుంది. ఈ పర్పస్ కోసం మనం కాన్కేవ్ లెన్స్ని టార్చ్ లైట్స్లో, ఫ్లాష్ లైట్స్లో యూజ్ చేస్తాం. అండ్ దీని తర్వాత మన నెక్స్ట్ యూజ్ వచ్చేసి, it is used in cameras in order to reduce the distortion in photos and also to get a wider field of view for the camera. కెమెరాస్లో మనం యూజ్ చేసే వైడ్ యాంగిల్ లెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం కాన్కేవ్ లెన్స్ లాగా మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇందాక మనం పీప్ హోల్లో చూసినట్టుగా లెన్స్ చిన్నగా ఉండాలి, ప్లస్ అది మొత్తం ఫీల్డ్ ఆఫ్ వ్యూని కవర్ చేయాలి. అది ఓన్లీ మనకు కాన్కేవ్ లెన్స్ వల్ల మాత్రమే కుదురుతుంది. ఎందుకంటే ఇది లైట్ని డైవర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం డైరెక్షన్స్లో వచ్చే లైట్ని ఇది రిఫ్రాక్ట్ చేసి కెమెరాలోకి పంపడం జరుగుతుంది. దీనికోసం అని చెప్పేసి మనం కాన్కేవ్ లెన్స్ని కెమెరా లెన్స్లో వైడ్ యాంగిల్ లెన్స్గా యూజ్ చేస్తాం. అండ్ ఇవి యూజెస్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. అండ్ దీంతో మన కాన్కేవ్ లెన్స్కి సంబంధించిన డీటెయిల్ డిస్కషన్ అనేది ఫినిష్ అవుతుంది. అండ్ మన నెక్స్ట్ వీడియోలో లెన్సెస్కి సంబంధించిన సైన్ కన్వెన్షన్ గురించి అండ్ లెన్స్ మేకింగ్ ఫార్ములా గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్.